హాయ్ ఫ్రెండ్స్, రాహుల్ ద్రావిడ్ వారసుడిగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ మంగళవారం జూలై 10న నియమించింది. హెడ్ కోచ్ను మాత్రమే ఎంపిక చేసిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఫీల్డింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రోడ్స్ను ఎంపిక చేయాలని బీసీసీఐని గంభీర్ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వినపడుతున్నాయి. అయితే గంభీర్ అభ్యర్థనను బోర్డు తిరస్కరించినట్లు తెలుస్తోంది. సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఇండియన్సే ఉండాలని గౌతమ్కి బీసీసీఐ సూచించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తమ రిపోర్టును పేర్కొంది. బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మామ్రే, ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ వ్యవహరిస్తున్నారు. అయితే ద్రావిడ్తో పాటు వీరి పదవీ కాలం కూడా ముగిసింది. కాగా ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు మరికొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా భారత క్రికెట్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్స్ అవార్డును డ్రెస్సింగ్ రూమ్లో ఇవ్వడం అతడే ప్రారంభించాడు. శ్రీలంక పర్యటనకు ముందు భారత కోచింగ్ స్టాఫ్పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనతోనే భారత జట్టు హెడ్ కోచ్గా గంభీర్ ప్రయాణం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.